ఓం శాంతి. 29/4/24 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇది పైకి ఎక్కేందుకు స్వచ్ఛమైన సత్సంగము. ఇప్పుడు మీరు స్వచ్ఛమైన తండ్రి సాంగత్యంలోకి వచ్చారు. కావున అసత్యమైన సాంగత్యంలోకి ఎప్పుడూ వెళ్ళకూడదు అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: పిల్లలైన మీ బుద్ధి ఏ ఆధారంపై సదా అనంతంలో నిలిచి ఉండగలదు? పిల్లలైన మీ బుద్ధి ఏ ఆధారంపై సదా అనంతంలో నిలిచి ఉండగలదు అని అడుగుతున్నారు. జవాబు: బుద్ధిలో స్వదర్శన చక్రం తిరుగుతూ ఉండాలి. డ్రామాలో ఏదైతే నడుస్తుందో అదంతా రచింపబడి ఉంది. ఒక్క క్షణం కూడా తేడా ఏర్పడచాలదు. ప్రపంచ చరిత్ర భూగోళము పునరావృతం అవ్వనున్నది. ఈ విషయం బుద్ధిలోకి బాగా వచ్చేసినట్లయితే అనంతంలో నిలిచి ఉండగలుగుతారు. బాబా అంటున్నారు, అలా అనంతంలో నిలిచి ఉండేందుకు ఇప్పుడిక వినాశనం అవ్వనున్నది. మేము తిరిగి ఇంటికి వెళ్ళాలని బుద్ధిలో ఉండాలి. పావనంగా అయ్యే మనం ఇంటికి వెళ్తాం. బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? పావనంగా తయారవుతేనే ఇంటికి వెళ్ళగలుగుతాం. అందుకని ఇదంతా ఏంటి? స్వదర్శన చక్రం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఇదంతా డ్రామా. ఏదైతే నడుస్తుందో అదంతా రచింపబడి ఉంది. ఇందులో ఎలాంటి తేడా లేదు అని చెప్పి ఎప్పుడైతే మన బుద్ధిలో గుర్తుంటుందో, ఈ డ్రామానుసారంగా అంతా మంచిగా జరుగుతుందని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? అనంతంలో నిల్చుని ఉండగలుగుతాం కదా. ఇదంతా హద్దు వదిలేసి ఏమైపోవాలి? అనంతంలోకి, బేహద్దులోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలనే స్మృతి ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఎవరైతే బుద్ధిహీనులుగా అవుతారో వారికే అర్థం చేయించడం జరుగుతుంది. స్కూల్లో టీచర్ చదివిస్తారు, ఎందుకంటే పిల్లలు అజ్ఞానులుగా ఉంటారు. అదే పిల్లలు మళ్ళీ చదువు ద్వారా వివేకవంతులుగా అయిపోతారు. అలాగే పిల్లలైన మీరు కూడా చదువు ద్వారా అర్థం చేసుకుంటారు. మనల్ని చదివించేవారు ఎవరు అన్నది కూడా ఎప్పుడూ మర్చిపోకండి. ఆ స్కూల్లో కూడా చిన్నప్పుడు పిల్లలకి ఏమీ తెలియదు కదా. ఆ తెలియని వాళ్ళు టీచర్లు కూర్చోబెట్టి ఏం చేస్తారు? అక్షరాలు నేర్పి, అవి నేర్పి, ఇవి నేర్పి మంచి విద్యావంతులుగా, వివేకవంతులుగా, తెలివైన వాళ్ళుగా తయారు చేసి మంచి లైఫ్ని సెటిల్ చేస్తారు వాళ్ళకి కదా. అదేవిధంగా ఆ చదువుపైన పిల్లలు కూడా జాస్పిట్ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళు ఉన్నతమైన చదువుతో ఉన్నతంగా ఎదుగుతారు. అలాగే బాబా కూడా ఏం చేస్తున్నారు? రోజు మనకి సత్యగీతా జ్ఞానాన్ని తెలియచేసి చదివించి ఈ నరుణ్ణి నారాయణగా తయారు చేస్తున్నారు. మరి మనల్ని చదివించేవారు ఎవరన్నది కూడా ఎప్పుడు మర్చిపోకండి. ఎవరు మనల్ని చదివించేది? స్వయం ఎవరు చెప్పండి? తండ్రి పరమాత్మ. చదివించే టీచర్ ఎవరు? ఉన్నతమైన తండ్రి. కావున వారి మతంపై నడవాలా అక్కర్లేదా? నడవాలి కదా. శ్రేష్టంగా అవ్వాలి. శ్రేష్టాతి శ్రేష్ఠులు ఎవరు? సూర్యవంశీలే. చంద్రవంశీలు కూడా శ్రేష్టమైన వారే, అయినా కానీ వారైతే శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. సూర్యవంశీలు శ్రేష్టాతి శ్రేష్టం. ఎందుకని? అక్కడ ఆత్మ 16 కల్లా సంపూర్ణం కదా, అది బంగారు యుగం. చంద్రవంశీలు అంటే ఆత్మ 14 కళలు, ఇది వెండి యుగం. మరి వెండికి బంగారానికి తేడా అయితే ఉంటుంది కదా క్వాలిటీలో. శ్రేష్టాతి శ్రేష్టంగా అయ్యేందుకే మీరు ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వచ్చాం మనం? బాబా దగ్గరికి. మనం ఈ విధంగా అవ్వాలని పిల్లలైన మీకు తెలుసు. ఇటువంటి స్కూలు 5000 సంవత్సరాల తర్వాతనే తెరుచుకుంటుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకుని కూర్చున్నారు. బాబా అంటున్నారు, ఇక్కడ మీరు అర్థం చేసుకునే కూర్చున్నారు. ఇది నిజంగా సత్య సాంగత్యం. ఎవరి సాంగత్యం ఇది? స్వయం భగవంతుడి యొక్క సాంగత్యం. సత్యమైన వారు ఉన్నతోన్నతులు. వారి సాంగత్యము మీకుంది. వారు కూర్చుని సత్యయుగపు శ్రేష్టాతి శ్రేష్టమైన దేవతలుగా తయారు చేస్తారు. అనగా
పుష్పాలుగా తయారు చేస్తారు. మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతూ ఉంటారు. ఎలా అవుతున్నారు? ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారా? అయిపోయారా? చెప్పండి. అవుతున్నారు. ఇంకా పూర్తిగా అయితే తయారవ్వలేదు. కొందరు వెంటనే తయారవుతారు, కొందరికైతే సమయం పడుతుంది. ఇది సంగమ యుగమని పిల్లలకు తెలుసు కదా. ఇదే యుగం పురుషోత్తమ సంగమ యుగం. అది కూడా కేవలం పిల్లలకే తెలుసు. ఇది పురుషోత్తములుగా అయ్యే యుగం అన్న నిశ్చయం ఉంది. పురుషోత్తముల్లో కూడా ఎవరిగా అవుతారు? ఉన్నతమైన ఆది సనాతన దేవీ దేవతా ధర్మపు మహారాజు మహారాణులు ఎవరైతే ఉన్నారో వారిగా అయ్యేందుకే మీరు ఎక్కడికి వచ్చారు. ఎక్కడికి ఎందుకు వచ్చారని చెప్పండి. ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క మహారాజు మహారాణులు ఎవరైతే నెంబర్ 1గా అయ్యున్నారో అలా తయారయ్యేందుకే మనం ఇక్కడికి వచ్చాం. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సచ్చిగి సుఖాన్ని తీసుకునేందుకు మనం ఇక్కడికి వచ్చాం కదా. ఇక్కడికి ఎందుకు వచ్చాం? సత్యయుగం యొక్క సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చామని మీరు అర్థం చేసుకున్నారు. హద్దులోని విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అంతమైపోతాయి. హద్దులోని తండ్రి, హద్దులోని సోదరులు, పినతండ్రులు, మామయ్యలు, హద్దులోని పైసాకు విలువ చేసే ఆస్తి మొదలైన వాటన్నిటిలోనూ ఎంత మోహం ఉంటుంది. అవన్నీ అంతమైపోనున్నాయి. చూసారా బాబాయ్ ఎలా చెప్తున్నారు? వినిపిస్తోందా అందరికీ? బాబాయ్ ఏమంటున్నారు? పిల్లలు, ఈ హద్దంతా ఏమైపోతుంది? వినాశనం అయిపోతుంది. అందుకని మీ యొక్క బుద్ధి యోగాన్ని ఎవరితో జోడించండి? అనంతమైన తండ్రితో జోడించండి. అప్పుడే స్వర్గ సుఖాలు మీరు పొందగలుగుతారు అని చెప్తున్నారు బాబా కదా. ఈ హద్దులో విషయాలన్నీ అంతమైపోతాయి కదా. తండ్రి, సోదరులు, పినతండ్రులు, మామయ్యలు, వాళ్ళు వీళ్ళు కదా. ఈ ఆస్తులు ఏమీ ఉండవు, అన్నీ సమాప్తమైపోతాయి. ఏదైతే బాబా మనకి చదువు చెప్తున్నారో దీనివల్ల వచ్చిన ప్రాప్తి ఏదైతే ఉందో ఇదొక్కటే మనకి జన్మజన్మలు కూడా వస్తుంది కదా. బాబా అంటారు, ఈ ఆస్తి మొదలైనవన్నీ హద్దులోనివేనని బాబా అర్థం చేయిస్తారు. ఏది కూడా రాదు. ఇక్కడికి వచ్చాక సంపాదిస్తాం, మళ్ళీ ఇక్కడే వదిలి వెళ్ళిపోతాం. ఇప్పుడిక మీరు అనంతంలోకి వెళ్ళాలి. అనంతమైన ఆస్తిని ప్రాప్తించుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. మిగిలినవన్నీ హద్దులోని వస్తువులే. బాబా అంటారు, శరీరం కూడా హద్దులోంది. రోగగ్రస్తులుగా అవుతారు, వినాశనమైపోతారు, అకాల మృత్యువు జరుగుతుంది. ఈ రోజుల్లో ఏమేమి చేస్తూ ఉంటారో చూడండి అంటున్నారు బాబా కదా. ఈ శరీరం కూడా ఏంటి? ఈ శరీరం కూడా హద్దే. ఇది కూడా పంచతత్వాలతో తయారైన బొమ్మే కదా. ఈ బొమ్మ కూడా ఏదో ఒక రోజు ఇందులో కలిసిపోతుంది. మళ్ళీ రోగగ్రస్తులుగా అవుతారు, మళ్ళీ శరీరం వినాశనం అయిపోతుంది. అలాగే అకాల మృత్యువులు జరుగుతూ ఉంటాయి. ఇంక ఈ రోజుల్లో అయితే చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో. సైన్స్ కూడా అద్భుతం చేసింది. మాయ ఆడంబరం ఎంతగా ఉంది. సైన్స్ వారు ఎంతో సాహసం చేస్తున్నారు. ఎవరి వద్దనైతే ఎన్నో మహళ్ళు మొదలైనవి ఉంటాయో వారిప్పుడు మా కొరకు ఇదే సత్యయుగము అని భావిస్తారు. సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుందని వారు అర్థం చేసుకోరు. అది కొత్త ప్రపంచంగా ఉంటుంది కదా. సత్యయుగంలో అంతా ఒక్కటిగానే నడుస్తుంది. అదేంటి? కొత్త ప్రపంచం కదా. ఇక్కడైతే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. బాబా అంటారు, ఎందుకంటే పూర్తిగా బుద్ధిహీనులుగా ఉన్నారు అని బాబా అంటారు. మీరు ఎంత వివేకవంతులుగా అవుతారు? పైకెక్కుతారు, మళ్ళీ మెట్లను కిందకు దిగుతారు. సత్యయుగంలో మీరు వివేకవంతులుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ బుద్ధిహీనులుగా అయిపోతారు. మళ్ళీ తండ్రి వచ్చి వివేకవంతులుగా తయారు చేస్తారు. దానినే పారసబుద్ధి అని అంటారు. మనం పారసబుద్ధి కలవారిగా ఎంతో షావుకారులుగా ఉండేవారమని మీకు తెలుసు. గీతం కూడా ఉంది కదా.
వారసత్వాన్ని ఇచ్చే తండ్రి వచ్చారు. ఎవరు వచ్చారు చెప్పండి? వారసత్వాన్ని ఇవ్వడానికి ఇప్పుడు తండ్రి వచ్చారు. మరి మనం ఎందుకు వచ్చాం? వారసత్వాన్ని తీసుకోవడానికి వచ్చాం. అవునా? తీసుకోవడానికైనా వచ్చాం, ఇంకా ఎందుకైనా వచ్చామా? బాబా అంటున్నారు, ఎందుకంటే వారసత్వాన్ని ఇచ్చేందుకు ఇప్పుడు బాబా వచ్చారు. మొత్తం భూమి ఆకాశాలకు మనం అధిపతులుగా అయిపోతాం. వాటిని మన నుండి ఎవ్వరూ దోచుకోలేరు, ఎవ్వరూ జోక్యం చేసుకోలేరు. బాబా ఎంతో ఇస్తారు, ఎంతకన్నా ఎక్కువగా ఎవ్వరూ జోలిని నింపలేరు. బాబా ఇచ్చేంత భాగ్యాన్ని మనకి ప్రపంచంలో ఎవరైనా ఇవ్వగలరా? ఎవ్వరూ ఇవ్వలేరు. ఎవరినైతే అర్ధకల్పం స్మృతి చేస్తూ వచ్చారో అటువంటి తండ్రి ఇప్పుడు లభించారు. దుఃఖంలో స్మరిస్తారు కదా, ఎప్పుడైతే సుఖం లభిస్తుందో అప్పుడు మళ్ళీ స్మరించవలసిన అవసరం ఉండదు. హాయ్ రామా అని దుఃఖంలో అందరూ స్మరిస్తారు కదా. దుఃఖంలో బాగా దుఃఖాలు వచ్చేస్తే ఏమంటారు? ఓ రామా, ఓ పరమాత్మ, ఓ శివ ఎక్కడున్నావు అని. ఈ విధముగా అనేక రకాలైన పదాలను పలుకుతూ ఉంటారు. సచ్చిగా ఇటువంటి పదాలు ఏవి ఉండవు. ఎందుకని? అక్కడ దుఃఖాలే ఉండవు. పిల్లలైన మీరు చదువుకునేందుకు ఇక్కడకు బాబా సన్ముఖంలోకి వచ్చారు. బాబా డైరెక్షన్ కదా, బాబా డైరెక్టు వర్షన్లు మీరు వింటారు కదా. మనం డైరెక్ట్గా భగవంతుడి నోటి నుంచి వచ్చే మహావాక్యాలు వింటున్నాం. మరి ఎంత అదృష్టవంతులు మనం చెప్పండి. ఇవేంటి? రత్నాలు వజ్రాల కన్నా కూడా విలువైనవి. తండ్రి ఇండైరెక్ట్ జ్ఞానాన్ని ఇవ్వరు, జ్ఞానం నేరుగానే లభిస్తుంది. తండ్రి తప్పకుండా రావాల్సి ఉంటుంది. బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లల వద్దకే నేను వచ్చానని వారు అంటారు. బాబా ఎంత ప్రేమగా చెప్తున్నారో చూసారా? నా మధురాతి మధురమైన పిల్లల వద్దకే నేను వచ్చాను అంటున్నారు బాబా. అవునా? ఫస్ట్ బాబాయే కదా మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చారు. మరి ఓ బాప్ దాదా అని నన్ను మీరు పిలుస్తున్నారా? మరి బాబా ఏమన్నారు? ఓ బాప్ దాదా అని మీరు నన్ను పిలుస్తారు అని చెప్తున్నారు. మరి పిలుస్తున్నారు కదా. ఓ పిల్లలు, ఇప్పుడు నన్ను బాగా స్మృతి చెయ్యండి, మర్చిపోకండి అని బాబా కూడా రెస్పాన్స్ ఇస్తున్నారు కదా. బాబా ఏమంటున్నారు? పిల్లలు బాప్ దాదాని స్మృతి చేస్తారు, బాప్ దాదా పిల్లల్ని స్మృతి చేస్తారు. బాబా ఏమంటున్నారు? పిల్లలు నన్ను మర్చిపోకండి అని. మాయ విఘ్నాలైతే అనేకం వస్తాయి, మిమ్మల్ని చదువు నుండి వదిలింపచేసి దేహాభిమానంలోకి తీసుకువస్తాయి. కావున జాగ్రత్తగా ఉండండి. పైకి ఎక్కేందుకు ఇది సత్యమైన సాంగత్యం. ఆ సత్సంగాలు మొదలైనవన్నీ కిందకు దిగదార్చేవి. సత్య సాంగత్యం ఒకేసారి జరుగుతుంది. బాబా అంటున్నారు, అసత్యమైన సాంగత్యాలు జన్మ జన్మాంతరాలు జరుగుతూనే ఉంటాయి కదా. జన్మ జన్మాంతరాలు అనేకసార్లు జరుగుతాయి. ఇది మీ అంతిమ జన్మని బాబా పిల్లలకు చెప్తారు. ఇది ఏ జన్మ మంది? అంతిమ జన్మ కదా. ఈ జన్మతో మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ముక్తి, జీవన్ముక్తి అంటే పరంధామం, మళ్ళీ సత్యయుగం. ఇక్కడికి రాకూడదు కదా. ఇప్పుడు ఇక ఎప్పుడైతే అప్రాప్తి అనే వస్తువే ఉండదో, బాబా ఏమంటున్నారు? ఇప్పుడు ఇక ఎప్పుడైతే అప్రాప్తి అనే వస్తువే ఉండదో అక్కడికి వెళ్ళాలి. దాని కొరకే మీరు ఏం చేస్తున్నారు? పురుషార్థం చేస్తున్నారు. బాబా ఇప్పుడు ఏదైతే చెబుతున్నారో దానిని మీరు ఇప్పుడే వింటారు. అక్కడైతే ఇదేమీ తెలియదు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తాం మరి మనం అందరం? మీ సుఖధామంలోకి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? ఫస్ట్ ముక్తి శాంతిధామం, తర్వాత సుఖధామం. మీ సుఖధామమే ఉండేది. మీరు సుఖధామంలో ఉండేవారు, ఇప్పుడు దుఃఖధామంలో ఉన్నారు. బాబా చాలా చాలా సహజమైన దారిని తెలియచేశారు. దానిని స్మృతి చెయ్యండి. శాంతిధామం మన ఇల్లు. శాంతిధామం ఏంటి? మన ఇల్లు. మనం అక్కడి నుండి స్వర్గంలోకి వస్తాం. మీరు తప్ప ఇంకెవరూ స్వర్గంలోకి రానే రారు అని చెప్తున్నారు. కావున మీరే స్మరిస్తారు. మనం మొదట సుఖంలోకి వెళ్తాము,
ఆ తర్వాత దుఃఖంలోకి వస్తాము. కలియుగంలో సుఖధాము ఉండనే ఉండదు, సుఖం లభించనే లభించదు. కావన్నే సన్యాసుల సుఖం కాకిరెట్టతో సమానమైంది అని అంటారు. అది ఇక్కడ సుఖాలన్నీ కూడా ఏంటి, అల్పకాలికం. బాబా అంటారు, ఇప్పుడు బాబా మనల్ని ఇంటికి తీసుకువెళ్ళేందుకు వచ్చారని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారా? రెడీ అవుతున్నారా? మరి బాబా అంటారు, మనల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేసి వారు తీసుకువెళ్తారు. స్మృతి యాత్ర ద్వారానే పావనంగా అవుతారు. బాబా అంటారు, యాత్రలో పైకి కిందకి ఎంతో అవుతూ ఉంటుంది. కొందరు రోగగ్రస్తులుగా అయిపోతారు, మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఇది కూడా అటువంటిదే. ఇది ఆత్మీక యాత్ర. వాళ్ళదైతే దైహికమైన యాత్ర, మంది ఆత్మీకమైన యాత్ర. బాబా అంటారు, అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది. మన శాంతిధామంలోకి వెళ్తాము కదా. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తాం? శాంతిధామంలోకి వెళ్తున్నాం. ఇది చాలా సహజం, కానీ మాయ ఎంతగానో మరిపింప చేస్తుంది. మీ యుద్ధం మాయతోటే. బాబా ఎంతో సహజతరం చేసి అర్థం చేయిస్తారు. మనం ఇప్పుడు శాంతిధామంలోకి వెళ్తాము. బాబానే స్మృతి చేస్తాము, దైవీ గుణాలను ధారణ చేస్తాము, పవిత్రంగా అవుతాము. బుద్ధిలో ఉంచుకోవలసిన 3-4 విషయాలు ముఖ్యమైనవి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, వినాశనం అయితే జరగవలసిందే. భయం ఉందా ఎవరికైనా? లేదు కదా. 5000 సంవత్సరాల క్రితం కూడా మనం వెళ్ళాం, అప్పుడు వెళ్ళాం. ఇప్పుడు వెళ్ళకపోతే కుదురుతుందా? మళ్ళీ మొట్టమొదట మనమే వస్తాం. రాముడు పోయాడు, రావణుడు పోయాడు అన్న గాయనం కూడా ఉంది కదా. ఈ సంగమ యుగంలో రాముడు రావణుడు ఇద్దరు ఉన్నారు. సత్యయుగంలో ఇద్దరు ఉండరు, ఎందుకంటే ఈ వికారాలు ఉండవు. వీటి నుంచి ఇప్పుడు బాబా వదిలించేస్తారు కాబట్టి బాబా కూడా ఉండరు. బాబా ఎక్కడ ఉంటారు? బాబా పరంధామంలో ఉంటారు. బాబా అంటారు, ఎందుకంటే బాబా అన్ని సహజతరం చేసి ఏం చేస్తున్నారు? అర్థం చేయిస్తున్నారు. వినాశనం అయితే జరగవలసిందే. 5000 సంవత్సరాల క్రితం కూడా మనం వెళ్ళాం, మళ్ళీ మొట్టమొదట మనమే వస్తాం. బాబా అంటారు, రాముడు పోయాడు, రావణుడు పోయాడన్న గాయనం కూడా ఉంది కదా. శాంతిధామంలోకి అందరూ వెళ్ళవలసిందే కదా. శాంతిధామంలోకి అయితే అందరూ వెళ్ళాలి, కానీ సుఖధామంలోకి అయితే అందరూ రారు. బాబా అంటారు, మీరు ఏదైతే చదువుతారో ఆ చదువు అనుసారంగానే పదవిని పొందుతారు. మీ లక్ష్యం, ఉద్దేశం మీ ముందు ఉంది. మేము సాక్షాత్కారాన్ని పొందాలి అని కొందరంటారు. బాబా అంటారు, ఈ చిత్రం అంటే లక్ష్మీనారాయణ చిత్రము సాక్షాత్కారం కాకపోతే మరేమిటి? దీనిని కాక ఇంకే సాక్షాత్కారమును పొందాలి? అనంతమైన తండ్రి సాక్షాత్కారమా? ఇంకే సాక్షాత్కారాలు ఎందుకు పనికిరానివే? బాబా అన్న సాక్షాత్కారం అయినంత మాత్రాన ఉపయోగం అయితే ఏమీ ఉండదు, కళ లాంటిదే. తండ్రి సాక్షాత్కారంను కోరుకుంటారు. తండ్రి కన్నా మధురమైంది ఇంకేదీ లేదు, ఉందా? మధురమైన పిల్లలు, మొదట మిమ్మల్ని మీరు సాక్షాత్కారం చేసుకున్నారా అని బాబా అడుగుతున్నారు. మధురమైన పిల్లలు, ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోవడం వచ్చిందా మీకు అని అడుగుతున్నారు బాబా. బాబా అడుగుతున్నారు, మిమ్మల్ని మీరు చూసుకోవడం నేర్చుకున్నారా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి, మనల్ని మనం చూసుకుంటున్నామా లేదా? మరి చూసుకుంటున్నాం కదా. బాబా అంటున్నారు, సాక్షాత్కారం కాకపోతే మరేమిటి? దీనిని కాక ఇంకే సాక్షాత్కారం పొందాలి అంటారు బాబా. బాబా అంటారు, తండ్రి సాక్షాత్కారం కోరుకుంటారు. తండ్రి సాక్షాత్కారమును కోరుకుంటారు. తండ్రి కన్నా మధురమైంది ఇంకేదీ లేదు, ఉందా? మధురమైన పిల్లలు, మొదట మిమ్మల్ని మీరు సాక్షాత్కారం చేసుకున్నారా అని బాబా అడుగుతారు. బాబా అడుగుతున్నారు కదా, ఏమని అడుగుతున్నారు? మిమ్మల్ని మీరు సాక్షాత్కారం
చేసుకున్నారా అని. తాను అనంతమైన తండ్రి. బాబా అంటారు, బాబా ఎవరు? అనంతమైన తండ్రి. సాక్షాత్కారం పొందాలి అని ఆత్మ అంటుంది. మరి తన సాక్షాత్కారం పొందిందా? ఇదైతే పిల్లలైన మీరు తెలుసుకున్నారు. మన ఒక ఆత్మని, మన ఇల్లు శాంతిధామమని ఇప్పుడు అర్థమైంది కదా. అర్థమైంది అందరికీ. పాత్రను అభినయించేందుకు అక్కడి నుండి ఆత్మలైన మనం వస్తాం. డ్రామా ప్లాన్ అనుసారంగా మొట్టమొదట సత్యుగి ఆదిలోకి మనమే వస్తాం. ఇది ఆది మరియు అంతముల పురుషోత్తమ సంగమయుగం కదా. ఇది ఆది మరియు అంతముల యొక్క పురుషోత్తమ సంగమయుగం. ఇందులో కేవలం బ్రాహ్మణులే ఉంటారు, కానీ ఇంకెవరూ ఉండరు. కలియుగంలో అనేక ధర్మాలు, కులాలు మొదలైనవి ఉంటాయి. సత్యుగంలో ఒకే రాజ్యమే ఉంటుంది. బాబా అంటారు, ఇదైతే సహజమైంది కదా. సత్యుగంలో అయితే అంతా ఒక్కటి మీదే నడుస్తుంది. ఇక్కడైతే ఒక్కొక్క రకంగా నడుస్తున్నాయి కదా. బాబా అంటారు, నడుస్తున్నాయా లేదా? అలాగే నడుస్తున్నాయి కదా. మరి బాబా చెప్తున్నారు, కలియుగంలో అనేక ధర్మాలు కదా, కులాలు మొదలైనవి ఉంటాయి. సత్యుగంలో అంతా ఒక్కటి మీదే ఉంటుంది. ఈ సమయంలో మీరు సంగమయుగంలో ఈశ్వరీయ పరివారానికి చెందిన వారిగా ఉన్నారు. మీరు సత్యుగానికి చెందినవారు కాదు, కలియుగానికి చెందినవారు కాదు. కల్పకల్పం బాబా వచ్చి ఇటువంటి చదువును చదివిస్తారని కూడా మీకు తెలుసు. ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు మీకు ఇదే స్మృతిలో రావాలి కదా. ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు ఏ స్మృతి ఉండాలి? శాంతిధామము, సుఖధామము మరియు ఇది దుఃఖధామం. ఈ దుఃఖధామం నుండి వైరాగ్యము లేక బుద్ధి ద్వారా సన్యాసం. వారైతే బుద్ధి ద్వారా సన్యాసం చేయరు. వారు ఇల్లు వాకళ్ళు వదిలేసి సన్యాసిస్తారు. మీరు ఇల్లు వాకళ్ళు వదిలేయండి అని బాబా మీకు ఎప్పుడూ కూడా చెప్పరు. చెప్తారా? ఎప్పుడైనా చెప్పారా? కానీ భారతదేశ సేవను లేక స్వసేవను తప్పకుండా చేయాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, సేవనైతే ఇంట్లో కూడా చేయొచ్చు. చదువుకునేందుకు తప్పకుండా రావాలి. మళ్ళీ తెలివైన వారిగా ఇతరులు కూడా మీ సమానంగా తయారు చేయాలి. సమయం అయితే చాలా కొద్దిగానే ఉంది అంటారు బాబా కదా. సమయం అయితే ఇప్పుడు చాలా కొంచెం ఉందా, చాలా ఎక్కువ ఉందా చెప్పండి? చాలా కొంచెమే ఉంది. ఎంతో పోయింది, ఇంకా కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది. గుర్తుపెట్టుకోండి అందరూ. ఎంతో సమయం కాలగర్భంలో కలిసిపోయింది, ఇంకా తిరిగి రాదు. చూద్దామన్నా కనిపించదు. అందుకని ఉన్న సమయాన్ని ఏం చేయండి? సద్వినియోగం చేసుకుని తయారు చేసుకోండి అంటున్నారు బాబా. బాబా అంటారు, ప్రపంచంలోని మనుషులైతే పూర్తిగా ఘోరాంధకారంలో ఉన్నారు. ఇప్పుడు ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని వారు భావిస్తారు. పిల్లలు, ఇప్పుడిక కొద్ది సమయం ఉంది అని మీకు బాబా ద్వారా అర్థం చేయిస్తారు. మీరిప్పుడు అనంతంలో నిల్చుని ఉన్నారు కదా. బాబా అంటున్నారు, మీరిప్పుడు అనంతంలో నిల్చుని ఉన్నారు. మొత్తం ప్రపంచం అంతట్లో ఏదైతే నడుస్తుందో అదంతా రచింపబడి ఉంది కదా. బాబా అంటున్నారు, పేను వలె డ్రామా మెల్లగా నడుస్తూ వస్తుంది. పేన్లాగా డ్రామా కూడా ఏమవుతుంది? మెల్లగా నడుస్తూ వస్తుంది అని చెప్తున్నారు బాబా. నడుస్తుందా లేదా మరి? బాబా అంటారు, పేను వలె ఇప్పుడు ఏమవుతుంది? మెల్లగా నడుస్తుంది డ్రామా అని చెప్తున్నారు బాబా. ప్రపంచ చరిత్ర, భూగోళం పునరావృతం అవ్వనున్నది. సత్యుగంలోకి వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో వారే వచ్చి చదువుతారు. మీరు అనేకసార్లు చదివారు. మీరు శ్రీమతంపై మీ స్వర్గస్థాపన చేస్తారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు భారతదేశంలోకి వస్తారని కూడా మీకు తెలుసు. వారు కల్పపూర్వం కూడా వచ్చారు. కల్పకల్పం తండ్రి ఈ విధంగా వస్తారని మీరు అంటారు.
నేను కల్పకల్పం ఇటువంటి స్థాపన చేస్తానని బాబా అంటారు. మీరు వినాశనాన్ని కూడా చూస్తారు. బుద్ధిలో అంతా కూర్చుంటూ ఉంటుంది. స్థాపన, వినాశనం మరియు పాలన. ఈ కర్తవ్యం ఎలా నడుస్తుందో మీకు తెలుసు. మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. ఇంతకుముందు తెలిసేది కాదు. తండ్రిని తెలుసుకోవడం ద్వారా, తండ్రి ద్వారా మీరు అన్నిటినీ తెలుసుకుంటున్నారు. ప్రపంచ చరిత్ర, భూగోళాల గురించి మీరు యథార్థంగా తెలుసుకుంటారు. బాబా అంటారు, మనుషులు ఏ విధంగా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారో బాబా మీకు అర్థం చేయిస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి అని చెప్తున్నారు బాబా. పిల్లలైన మీరు ఇప్పుడు పార్శ్వబుద్ధి కలవారిగా అవుతున్నారు. సత్యుగంలో పార్శ్వబుద్ధులు ఉంటారు. ఇది పురుషోత్తమ సంగమ యుగం. దీనిని గీతా అధ్యాయం అని కూడా అంటారు. బాబా అంటారు, ఇప్పుడు మీరు రాతి బుద్ధి కలవారి నుండి పార్శ్వబుద్ధి కలవారిగా అవుతారు. గీతను వినిపించేవారు స్వయంగా భగవంతుడే. దానిని మనుషులు వినిపించరు. ఆత్మలైన మీరు వింటారు. బాబా అంటారు, మళ్ళీ ఇతరులకు వినిపిస్తారు. దీనిని ఆత్మీక జ్ఞానము అని అంటారు. దీనిని ఆత్మీక సోదరులకు వినిపిస్తారు. వృద్ధిని పొందుతూ ఉంటారు. బాబా అంటారు, తండ్రి వచ్చి సూర్యవంశ, చంద్రవంశ, రాజ్యవంశంలోకి వంశాలను స్థాపన చేస్తారని మీకు తెలుసు. ఎవరి ద్వారా చేస్తారు? బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కులభోషుల ద్వారా చేస్తారు. తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయం. మీ హృదయంలో నోట్ చేసుకోవాలి. ఇది చాలా సహజమైంది అంటున్నారు బాబా కదా. ఇదేంటి? చాలా సహజమైంది. బాబా అంటారు, ఇప్పుడు ఇది దుఃఖధామం. ఇక మనం ఇంటికి వెళ్ళాలి. కలియుగం తర్వాత సత్యయుగం ఉంటుంది. ఇది చాలా చిన్నని విషయం మరియు సహజమైంది. మీరు చదువుకోకపోయినా కానీ పెద్ద విషయమేమీ కాదు. చదవడం ఎవరికైతే వస్తుందో వారి నుండి వినాలి కదా. బాబా ఏమంటున్నారు? బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? ఇది చదువుకోవాలి కదా. చదువుకోకపోయినా కానీ పెద్ద విషయం అయితే ఏమీ కాదంటున్నారు. చదివించడం కదా. ఎందుకంటే అక్కడ బాబా ఏం చెప్తున్నారు? అన్నీ బాగా చదువుకోవాలి, ఉన్నతమైన పదవికి ఏమవ్వాలి, అధికారులుగా తయారవ్వాలి అంటున్నారు బాబా. బాబా అంటారు, చదవడం ఎవరికైతే వస్తుందో వారి నుండే వినాలి. బాబా ఆత్మలందరికీ తండ్రి. ఇప్పుడు వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రిపై నిశ్చయాన్ని ఉంచినట్లయితే స్వర్గ వారసత్వం లభిస్తుంది. మీ లోపల కూడా అజాపాజపం నడుస్తూ ఉండాలి. బాబా నుండి అనంతమైన సుఖము కదా, అనంతమైన సుఖం, స్వర్గ వారసత్వం లభిస్తుంది. కావున బాబాకు తప్పకుండా స్మృతి చెయ్యాలి. బాబా అంటారు, అనంతమైన తండ్రి నుండి ఏం లభిస్తుంది ఇప్పుడు కదా. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు అందరికీ ఉంది. బాబా అంటారు, ఏ విధంగా హద్దులోని జన్మసిద్ధి అధికారం లభిస్తుందో అలాగే ఇది అనంతమైంది. బాబా నుండి మీకు మొత్తం విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది. చిన్న చిన్న పిల్లలకు కూడా ఇది అర్థం చేయించాలి అని చెప్తున్నారు బాబా. తండ్రి నుండి జన్మసిద్ధి అధికారం తీసుకునే అధికారం ప్రతి ఒక్క ఆత్మకి ఉంది కదా. బాబా నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరికైతే ముక్తి వారసత్వం లభిస్తుందో వారు కూడా జీవన్ముక్తిలోకి తప్పకుండా వస్తారు. మొదటి జన్మ సుఖంగానే ఉంటుంది. ఇది మీ 84వ జన్మ. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉండాలి.
అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు అన్నది మర్చిపోకండి. దేహదారులు ఎవరో జ్ఞానాన్ని అయితే ఇవ్వలేరు అంటున్నారు బాబా. ఇవ్వగలరా? ఎవ్వరూ ఇవ్వలేరు. బాబా అంటారు వారిలో ఆత్మీక జ్ఞానం ఉండదు. మీరు పరస్పరం సోదరులుగా భావించండి అని మీరు అర్థం చేయించడం జరుగుతుంది. మనుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ శిక్షణ లభించదు. శివ భగవాన్ వాచ కామం మహాశత్రువు. దీనిపై విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జిత్తులుగా అవుతారు కదా. అవుతారు అవరా? బాబా అంటారు అంటూ గీతను కూడా వినిపిస్తూ ఉంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. భగవంతుడు సత్యము. దేవతలు కూడా భగవంతుని నుండే సత్యాన్ని నేర్చుకున్నారు. కృష్ణుడు కూడా ఈ పదవిని ఎక్కడి నుండి పొందాడు? లక్ష్మీనారాయణులుగా ఎలా అయ్యారు? ఏ కర్మలు చేశారు? ఇది ఎవరైనా తెలియచేయగలరా? ఎవరు చెప్పలేరు కదా. ఇక్కడ బ్రహ్మే, అక్కడ కృష్ణుడు, కృష్ణుడే నారాయణుడు, నారాయణుడు యొక్క కంబైన్డ్ స్వరూపం ఏంటి? మహావిష్ణు. ఈ విషయాలు మనకి తప్పించి ఇంకెవ్వరికీ తెలియదు. ఈ విషయాలు మీకే తెలుసు. నిరాకారుడైన తండ్రి వారికి ఇటువంటి కర్మలను బ్రహ్మ ద్వారా నేర్పించారు. ఇది స్పష్టంగా ఉంది కదా. ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు. మీ వద్ద ఆత్మీక తండ్రి జ్ఞానం ఉంది. మేము భగవంతుణ్ణి తెలుసుకున్నామని మీరు భావిస్తున్నారు కదా. మనం ఏమనుకున్నాం? భగవంతుణ్ణి తెలుసుకున్నామని చెప్పి ఏం చేస్తున్నారు? మీరు భావిస్తున్నారని చెప్తున్నారు బాబా. బాబా అంటున్నారు ఉన్నతుడు ఆ నిరాకారుడే. అతడికి సాకార రూపం లేదు. మిగిలిన వారు ఎవరినైతే చేస్తారో కదా బాబా చెప్తున్నారు, మిగిలిన వారు ఎవరినైతే చూస్తారో వారందరూ సాకారులే. మందిరాల్లో కూడా లింగాన్ని చూపిస్తారు, అనగా వారికి శరీరం లేదు. అలాగని వారు నామరూపాల నుండి అతీతమైన వారు అని కూడా కాదు. బాబా అంటారు అనగా వారికి శరీరం లేదు, అలాగని ఊరు నామరూపాల నుండి కదా. అలాగని వారు నామరూపాల నుండి దేహదారులందరికీ పేర్లు ఉంటాయి కదా. బాబా అంటారు జన్మ పాత్రలు ఉంటాయి. బాబా అంటారు ప్రతి కదా జన్మపత్రి. బాబా అంటారు నామరూపాలకు అతీతమైందంటే ప్రపంచంలో ఏమీ లేదు కదా. బాబా అంటారు అతీతమైన వారు కాదు. మిగిలిన దేహదారులందరికీ ఏమున్నాయి? పేర్లు ఉంటాయి, జ్ఞానపత్రాలు ఉంటాయి. బాబా అంటారు కదా శివబాబా అయితే నిరాకారుడు, వారికి జన్మపత్రి ఏదీ తెలియదు. శ్రీకృష్ణుణ్ణి నెంబర్ 1 శివ జయంతి కూడా జరుపుకుంటారు కదా. శ్రీకృష్ణుడిది నెంబర్ 1 జయంతి, శివ జయంతిని కూడా జరుపుకుంటారు. శివబాబా నిరాకారుడు, కళ్యాణకారి. తండ్రి వచ్చినప్పుడు తప్పకుండా వారసత్వాన్ని ఇస్తారు కదా. బాబా అంటారు వారి పేరు శివ. వారు తండ్రి, శిక్షకుడు, సద్గురువు. ముగ్గురు ఒక్కరే. వారు ఎంతగా బాగా చదివిస్తున్నారు కదా. బాబా ఏం చేస్తున్నారు? పిల్లల్ని ఎంతో బాగా చదివిస్తున్నారు. మరి పిల్లలు ఏం చేయాలి? చదువుకోవాలి అక్కర్లేదా? చదువుకోవాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ దుఃఖధామాన్ని బుద్ధి ద్వారా సన్యాసించి శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. భారతదేశం యొక్క స్వయం యొక్క స్వచ్ఛమైన సేవను చేయాలి. అందరికీ ఆత్మీక జ్ఞానం వినిపించాలి. వరదానం కదా. సెకండ్ పాయింట్, మీ సత్యుగి జన్మసిద్ధి అధికారమును
తీసుకునేందుకు ఒక్క తండ్రిపై పూర్తి నిశ్చయనే ఉంచాలి. లోపల అజాపజాపం చేస్తూ ఉండాలి. చదువుని ఎప్పుడూ వదలకూడదు అని కదా బాబా అంటారు. వరదానము: సర్వ సంబంధాల అనుభూతితో పాటు ప్రాప్తుల సంతోషపు అనుభూతిని పొందే తృప్తి ఆత్మభవ. బాబా అంటారు, ఎవరైతే సత్యమైన ప్రియులో వారు ప్రతి పరిస్థితిలో ప్రతి ఒక్కరితో సదా ప్రాప్తుల సంతోషంలో ఉంటారు. చాలామంది పిల్లలు అవును నాకు తండ్రి కదా బాబా అంటున్నారు, అవును నాకు తండ్రి ప్రేమికుడు కదా సంతానము అని అనుభూతి చేసుకుంటారు. కానీ బాబా అంటున్నారు, ఎంత అప్రాప్తిని చేసుకుంటారో అంత ప్రాప్తి ఉండదు. కావున అనుభూతితో పాటు సర్వ సంబంధాల ద్వారా ప్రాప్తుల అనుభూతి ఉండాలి. ఇటువంటి ప్రాప్తి మరియు అనుభూతిని చేశారు వారు తృప్తి ఆత్మలుగా ఉంటారు. వారికి ఏ వస్తువుల అప్రాప్తి అనుభవం అవ్వదు. ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ తప్పకుండా తృప్తి ఉంటుంది అని చెప్తున్నారు బాబా కదా. ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ. స్లోగన్ను: నిమిత్తంగా అయినట్లయితే సేవా సఫలతలో భాగం లభిస్తుంది. బాబా చెప్తున్నారు, నిమిత్తంగా అయినట్లయితే సేవా సఫలతలో తప్పకుండా భాగం లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి, ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమాను: నేను తృప్తి ఆత్మను అనుకోండి. నేను సర్వప్రాప్తులతో సంతోషంగా ఉంటూ సదా తృప్తిగా ఉండే ఆత్మని అనుకోండి. అచ్చా, ఓం శాంతి.